ఇక విహారీ క్రిష్ చేత లక్ష్మికి పిండం పెట్టిస్తాడు. తర్వాత జేడీ కెడీల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. జేడీ విహారీతో ఈ కేసులో శకుంతల మీదే తమకు అనుమానంగా ఉందని చెప్తుంది. దానికి విహారీ, చూసారా మేడం, వాళ్ళ పిల్లాడికి కనీసం తల్లి ఫోటో కూడా మిగలకుండా చేశారు. వాళ్ళని వదలొద్దు అని చెప్తాడు విహారీ. 48 గంటల్లో సిరి చావుకి కారణమైన వాళ్ళని పట్టుకుంటామని జేడీ అంటుంది. ఇంతలో ఓ ఇన్స్పెక్టర్ వచ్చి, మేడం మీకు అంత శ్రమ అవసరం లేదు. సిరిని చంపింది ఎవరో తెలిసిపోయింది అని అంటాడు. మీరెవరు అని జేడీ అడిగితే, సీఐ సంధ్య ప్లేస్లో వచ్చిన కొత్త సీఐ నేనే అని చెప్పి సంధ్యని ట్రాన్స్ఫర్ చేశారని చెప్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. విహార్నే సిరిని చంపేశాడు, అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. మా హ్యాండ్ ఓవర్లో ఉన్న కేసు అని జేడీ అంటే, ఇప్పుడు కేసు నా చేతికి వచ్చిందని అని అతను చెప్పి విహారీ చేతికి బెయిల్ వేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు. ఇక విహార్ని అరెస్ట్ చేయడంతో యమున, సిరి, క్రిష్ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక విహారీ పోలీస్ స్టేషన్లో నేనే తప్పు చేయలేదు, నన్నెందుకు అరెస్ట్ చేశారు అని అంటాడు. జేడీ కేడీలు వచ్చి ఈయనే సిరిని చంపారు అనడానికి సాక్ష్యాలు ఏమున్నాయి అని అడుగుతారు. సాక్ష్యం కావాలా చూడండి అని విహారీ కారు ఆటోని ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారు. దాంతో జేడీ కేడీలు సైలెంట్ అయిపోతారు. నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు, వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టిందని విహారీ అంటాడు. కారణాలు చెప్పకండి, సిరిని మీరే రేప్ చేసి మరీ చంపేశారు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళారు. ఆమె వల్ల మీ కంపెనీని కూడా వదిలేశారు. ఆమె మోజులో పడి కంపెనీ కాంట్రాక్ట్ కూడా తనకే ఇచ్చేశారు. మీ ఇద్దరికి అక్రమ సంబంధం కూడా ఉందని సీఐ అంటారు. ఇక విహారీ షాక్ అయి, మీరు కావాలని నన్ను ఇరికిస్తున్నారని అంటాడు విహారీ. ఎఫ్ఐఆర్ కాపీ కూడా జేడీ కేడీలకు చూపిస్తాడు. విహార్ని జైల్లో వేస్తారు. ఇక మరోవైపు జేడీ కేడీలను కేసు నుంచి తీసేశారని ఎస్ఐ చెప్తారు. జేడీ కేడీలు బయటకు వెళ్ళి, మనం ఏ కేసు మధ్యలో వదిలేయలేదు, ఈ కేసు కూడా వదిలేయొద్దు, పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఇక శకుంతల సుభాష్కి కాల్ చేస్తుంది. అంతా మీరు చెప్పినట్లే చేశాం సార్ అని చెప్తుంది శకుంతల సుభాష్తో. ఇక ముందు కూడా ఏం చేయాలో నేను చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని సుభాష్ చెప్తాడు శకుంతలతో. ఇక ఫ్లాష్ బ్యాక్లో అంబిక, సుభాష్లు ఈ కేసులో విహార్ని ఇరికించి కంపెనీని దక్కించుకోవాలని అనుకుంటారు. అందుకు శకుంతలని వాడుకోవాలని అనుకుని అందుకు తగ్గట్టు ప్లాన్ చేస్తారు. విహారీ బయటపడినా మన చేతికి మట్టి అంటదు అని అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు యమునతో పాటు ఫ్యామిలీ మొత్తం జైలుకి వస్తారు. ఇంతమంది ఎందుకు లోపలికి వచ్చారని ఎస్ఐ అడుగుతాడు. విహార్తో మాట్లాడడానికి కుదరదు అని చెప్పేస్తాడు ఎస్ఐ. అందుకు పర్మిషన్ కూడా తానే ఇవ్వాలి అని అంటాడు. యమున బతిమలాడి పర్మిషన్ అడిగితే నేను ఇవ్వను అని చెప్పేస్తాడు ఎస్ఐ. ఇలా మాట్లాడుతున్నారేంటి అని పద్మాక్షి, సహస్ర అడుగుతారు. అందరు వెళ్ళిపోండి అని సీఐ అరుస్తాడు. యమున వాళ్ళు వెళ్ళకపోవడంతో లేడీ కానిస్టేబుల్స్తో గెంటిస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నారని విహారీ అడిగితే, నేను కలవడానికి ఎవరిని రానివ్వను అని సీఐ అంటాడు. ఇదంతా వీడి వల్లే, శనిలా మన ఇంట్లో అడుగు పెట్టాడు అని సహస్ర కృష్ణని తిడుతుంది. ఇక యమున, సిరి కృష్ణని ఏమనొద్దు అని అంటారు. క్రిష్ సహస్రకి సారీ చెప్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.